గుడ్ న్యూస్ టు ఎవ్రీబడి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలామంది రైతాంగానికి సాదా బైనామాలతోటి భూములు అనుభవిస్తున్నటువంటి రైతులందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ సాదా బైనామాలకు సంబంధించిన స్టే సంబంధించిన విషయం ఏదైతే ఉందో దాని మీద కోర్టు అయితే తీర్పునిచ్చింది. సో సాదా బైనామాలు పెండింగ్లో ఏవైతే 9 లక్షల అప్లికేషన్లు ఉన్నాయో అవిట్లను క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కోర్టు. ఇదందరికీ నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనం వైడి న్యూస్ వేదికగా గతంలో కూడా వీడియో చేసినాం. మంగళవారం నాడు కోర్టు తీర్పు ఉంది అని చెప్పేసి. సో ఇవాళ మంగళవారం కోర్టు తీర్పునిచ్చింది. అది కూడా సాదా బైనామాలు ఉన్న వాళ్ళకి పెండింగ్లో ఉన్న అప్లికేషన్ అందరికీ వాళ్లకు ఫేవర్గా వాళ్ళందరికీ గుడ్ న్యూస్గా ఇక్కడైతే తీర్పు అయితే వచ్చిన సందర్భం చూస్తున్నాం మనం. సో పెండింగ్ సాదా బైనామాలకు మోక్షం, 9 లక్షల కుటుంబాలకు ఊరుట. సో ఏదైతే 9 లక్షల అప్లికేషన్లు సాదా బైనామాలకు సంబంధించి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అవన్నిటి కూడా రెగ్యులరైజ్ చేస్తారు, అంటే ఎంక్వైరీ చేస్తారు, అంటే డైరెక్ట్ రెగ్యులరైజ్ అందరు చేస్తారని కాదు. ఏవైతే అప్లికేషన్ స్వీకరించారో అవన్నీ పరిష్కరిస్తారు. మొన్నటిదాకా పరిష్కరించడానికి కూడా అవకాశం లేకుండే. సో ఇక్కడ ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. ఫస్ట్ మీకు గుడ్ న్యూస్ అఫీషియల్గా వచ్చిందంటేనే మీరు నమ్ముతారు కాబట్టి ఆ విషయం చెప్పి గతంలో ఏం జరిగిందో చూద్దాం. ముందుగా ఇగో రాష్ట్ర వ్యాప్తంగా 6 ఏళ్లుగా పెండింగ్లో ఉంచిన 9 లక్షల దరఖాస్తులకు మోక్షం లభించింది. సాదా బైనామాల కింద కొనుగోలు చేసిన భూముల క్రమబద్ధీకరణ నెలకొన్న న్యాయపరమైన చిక్కులు తొలగినాయి. మంగళవారం హైకోర్టు పెండింగ్లో ఉన్న అప్లికేషన్లు క్లియర్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సో దీన్ని ఇంకా క్లియర్గా అయితే అప్పుడు ఈ వీటిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్ను డిస్మిస్ చేసింది న్యాయస్థానం. ROR 1971, ROR 2020 చట్టాల మధ్య నెలకొన్న టెక్నికల్ సమస్యలు ఇష్యూలు ఇన్నేళ్లతోటి అపరిష్కృతంగా ఉన్నాయి. న్యాయపరమైన వివాదాలు తలెత్తాయని తెలిసి కూడా అప్పటి CS సోమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం ఓ వైపు అప్లికేషన్లు తీసుకున్నారు. CS సోమేష్ కుమార్ ఏం చేసిండో ఆ దుకాణం చూద్దాం. ఈ లోపల ఫస్ట్ ఇగో మీరు నమ్మేటట్టు ఈయన సాదా బైనామాలకు శాశ్వత హక్కులు, సాదా బైనామాకు శాశ్వత హక్కులు డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి అనౌన్స్ చేసిండు. సో ఏమంటుండు, రాష్ట్రంలో సాదా బైనామా పెండింగ్ దరఖాస్తులు కేసులో హైకోర్టు తీర్పుతో శాశ్వత హక్కులు లభిస్తాయని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె రామకృష్ణ అన్నారు. సో ఈ మేరకు మంగళవారం అయితే ప్రకటన విడుదల చేశారు. దీంట్లో ఏం జరుగుతుంది, ఈ తీర్పుతోటి రాష్ట్రంలో దాదాపు 9 లక్షల మంది రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. 10 లక్షల ఎకరాల భూములకు గతంలో 13B ప్రొసీడింగ్స్ జారీ అవుతాయి. దీంట్లో ఇప్పుడు దాదాపు ఒక 10 లక్షల కుటుంబాలకు 13B ప్రొసీడింగ్స్ అయితే మీరు చూడబోతున్నారు. ఇప్పుడు ఈ ప్రక్రియ సంపూర్ణమైతే తెలంగాణలో చాలా వరకు భూ వివాదాలు తగ్గుతాయి.